ఎక్కువ మంది మీలో నీట్ పరీక్ష రాసినప్పుడు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందని ఆశించి ఉంటారు. అక్కడ రాని కారణంగా డెంటల్ కాలేజీలో చేరామని కూడా మీరు భావిస్తూ ఉండొచ్చు. డెంటల్ కోర్స్ ఎంబీబీఎస్ కంటే తక్కువదని కూడా మీరు కొంతమంది అనుకుంటుండొచ్చు. తప్పది. మెడికల్ కాలేజీలో ఈరోజు చదువులు ఎట్లుంటున్నాయో నాకు తెలుసు. నేను 1968లో ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజీలో సెప్టెంబర్ 13వ తేదీ చేరా. మేము చదువుకున్నప్పటిలాగా ఈరోజు మెడికల్ కాలేజీ లేదు. 4.5 సంవత్సరాలు మెడికల్ కోర్స్ పూర్తి చేసి సంవత్సరం ఔషధ్యం చేసినాక అక్కడ వైద్య విద్యార్థులకి ఏమేమి వస్తుంది అని పరిశీలిస్తే బండెడు థియరీ వస్తుంది. ఒక పుస్తకం 2000 పేజీలు, 5 కిలోల బరువు మీద వేసుకొని చదువుతూ నిద్రపోతే గుండెకి సస్తారు. అట్లాంటి పుస్తకాలు చదువుతారు అక్కడ. ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ 5.5 years ఇంజక్షన్ వేయటం తప్ప ఇంక ఏమీ రాదు. కానీ మీ దగ్గర పరిస్థితి వేరు. ఫ్రమ్ ద డే 1 ప్రాక్టికల్ థింగ్స్ మీకు నేర్పిస్తారు. కేవలం బీడిఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవకపోయినా దంతాలకు సంబంధించిన వైద్యం ఎఫెక్టివ్గా చేయటం ఈ పిల్లలకు సాధ్యమవుతుంది. వాళ్ళకంటే మీరు ఎలా తక్కువైనారు? అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవకుండా ప్రాక్టీస్ చేస్తున్న ధైర్యమే లేదు. ఎంబీబీఎస్ పాస్ కావడం అంటే కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడానికి ఎలిజిబిలిటీ కింద భావిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్తో కూడా ప్రాక్టీస్ చేయగలమనే ధైర్యం లేదు. సూపర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు, సూపర్ పీజీ ఇంకా 3 ఏళ్ళు, ఎంబీబీఎస్ అయ్యేటప్పటికి 24 ఏళ్ళు పూర్తవుతుంది. అది 3 3 6 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. మధ్యలో వీటన్నిటికీ పరీక్షలు రాయడానికి 1 ఏడాది 2 ఏళ్ళు. ఫైనల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసి బతకగలమనే ధైర్యం రావడానికి 32 ఏళ్ళు అవుతుంది. కొంత అనుభవం రావడానికి 35 ఏళ్ళు అవుతుంది. ఈ లోపల పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకి జన్మకు పెళ్ళే కాదు. అది అక్కడ పరిస్థితి. మీ పిల్లలు అట్లా కాదు. తల్లిదండ్రులకు నేను ధైర్యం చెప్తున్నా, మీ పిల్లలు అట్లా కాదు. ఇప్పుడు 18 17లో మీ పిల్లలు ఉన్నారు. ఇంకా 4 ఏళ్ళకి డెంటల్ సర్జన్ అవుతారు. బయట అనేక దేశాల్లో జనరల్ ప్రాక్టీషనర్స్ ఎంతమంది ఉన్నారో సమాజంలో అంతమంది డెంటిస్టులు ఉన్నారు. డెంటల్ వర్క్ అంత ఇంపార్టెంట్ వర్క్. కాబట్టి మీ పిల్లలు బీడిఎస్తోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయగలరు. మీరు ఎవరికన్నా చదువు చెప్పాలనే కోరుకుంటే చదువు చెప్పే కార్యక్రమంలో కూడా రావచ్చు. ఎండిఎస్ చదివితేనే ప్రాక్టీస్ చేయగలమనే పరిస్థితి లేదు. దట్స్ వై లెట్ మీ కంక్లూడ్, ఎంబీబీఎస్ కంటే మీ పిల్లలు తక్కువ కాదు, మీరు నష్టపోయింది ఏమీ లేదు. అది నేను కన్ఫర్మ్డ్గా మీకు చెప్పడానికే ఈ మొదటి ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ భూమి మీద ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేనే లేదు. 800 కోట్ల మంది జనాభాలో ప్రతి వ్యక్తి యునీక్. అటువంటి వ్యక్తి ఇంకొకరు లేనేలేరు ఈ భూమి మీద. ఇప్పటిదాకా పుట్టి మరణించిన కోట్లాది మందిలో కూడా ఇంకొక్కరు కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తి లేరు. ఇక ముందు పుట్టబోయే కోట్లాది జన్మలో కూడా మీలాంటి వ్యక్తి ఉండరు. సో వీఆర్ యునీక్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకొకరితో పోల్చుకొని వాళ్ళకంటే నేను తక్కువ, వాళ్ళకంటే నేను ఎక్కువ, ఈ భాషకి మీనింగే లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అద్భుతమైన జీవితాలు మీరు జీవించవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ రిమెంబర్, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, అదే జీవితానికి ఇంపార్టెంట్.
చాలామంది ఈ రోజున తల్లిదండ్రులు ఎలా భావిస్తున్నారంటే, అందులో మీరు ఉన్నారో లేదో మీరు చూసుకోండి, ఎవడెలా పోతే మనకెందుకు, మనం బాగుపడితే చాలు అనే దగ్గరికి వచ్చేసినారు. మా పిల్లలు బాగుండాలా, మేము బాగుండాలా, మీ పక్కింటి వాళ్ళు ఏమైనా కానీ, ఈ ఊళ్ళో కర్నూలు జనం 6 లక్షల మంది ఏమన్నా కానీ, ఇదంతా మనకు సంబంధించింది కాదనుకుంటున్నారు, విచ్ ఈజ్ రాంగ్. బేసికలీ అందరూ బాగుంటే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగాలేకపోతే మనం కూడా బాగుండం. ఒక పుకారు కానీ కర్నూలు సిటీలో మొదలైతే, ఒక పిచ్చివాడు అడ్డగోలుగా తిరుగుతున్నాడు రాత్రులు, ఒంటరిగా ఎవరైనా దొరికితే బండా తీసుకొని తలకాయ పగలగొడుతున్నాడని పుకారు లేస్తే ఈ 6 లక్షల మంది ప్రశాంతంగా బతకలేరు ఈ ఊళ్ళో. ఒక్క పుకారు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. అండ్ దట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద సెన్స్, ఇక్కడ మెడికల్ కాలేజీకి, డెంటల్ కాలేజీకి మీరు వచ్చినప్పుడు మీరు ఏం భావిస్తారంటే, ఇదంతా నా ప్రతాపమే, లేదా మా తల్లిదండ్రులు ఖర్చు పెట్టి పంపించారని మీరు భావిస్తారు. పూర్తి కరెక్ట్ కాదు అది. నేను మెడికల్ కాలేజీలో 68లో చేరినప్పుడు నా కుటుంబం 5.5 ఏళ్లకు గాను నాకు ఖర్చు పెట్టింది 10,000 మాత్రమే. 3 రూపాయలు భోజనం, సంవత్సరానికి 1000 రూపాయలు సరిపోయేది. 5.5 ఏళ్ళకి 5,500 మిగతా పుస్తకాలు వగైరా. అంతే, అంత ఖర్చుతో మేము చదివాం. కానీ ఆ రోజుల్లో ఒక డాక్టర్ బయటికి రావడానికి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ బయటికి రావడానికి ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి ఎక్కడివి? జనమందరూ అంటే మీ అందరూ, మేమందరము పన్నులు గడితే ఆ పన్నులలోంచి ఒక్కో డాక్టర్కి 1,00,000 రూపాయలు కేటాయించారు. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ బయటికి రావాలంటే 1 కోటి గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే మొత్తం కోర్సుకి అంతా 2 లక్షలు సరిపోతుంది. కానీ 1 కోటి జనం ఖర్చు పెడుతున్నారు. వీఆర్ ఆల్ ఇండెప్టెడ్ టు ద పీపుల్. జనానికి బాకీ ఉన్నాం మనం. డాక్టర్ కాబోయేటోళ్ళకి చెప్తున్నా, అదంతా మీ సొంత శ్రమతో వచ్చింది కాదు, జనం మీకు డబ్బులు ఇస్తున్నారు. అది ప్రైవేట్ డెంటల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అయినా ఖర్చు ప్రభుత్వం ఎంతో కొంత పెడతా ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ పెట్టచ్చు, గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ పెట్టచ్చు. కానీ ప్రజలందరూ పన్నులు కట్టి ఇస్తున్నారు. ప్రభుత్వానికి చేరేటటువంటి డబ్బులో 165 వంతులు పరోక్ష పన్నులు. అంటే మీరు వాడే నూనె మీద, జుట్టుకోడే దువ్వెన మీద, మీ బట్టల మీద, చెప్పుల మీద, అన్నిటి మీద పన్నులు కడుతూ ఉన్నారు. అడుక్కు తినేటోడు కూడా పన్నులు కడుతున్నాడు ఈ దేశంలో. కేవలం డబ్బున్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే దేశం నడవడంలే. అది 35%. ఇక్కడ ఎంప్లాయీస్గా ఉన్న మా డెంటల్ సర్జన్స్ వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంటే చచ్చినట్టు 30% పన్ను కట్టాలా, తప్పించుకోవడానికి లేదు వాళ్ళు. కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు 5% పన్ను మాత్రమే కడుతున్నారు. వాళ్ళకి దారాదత్తం చేసినాం దేశాన్ని. మీరెవరైనా ఇల్లు కట్టుకుంటే ఇన్స్టాల్మెంట్స్ సక్రమంగా కట్టలేకపోతే నోటీసులు వస్తాయి. ఎక్కువ టైం కట్టలేకపోతే జప్తు చేయడానికి కూడా సందేహించదు బ్యాంకు. కానీ మన దేశంలో ఇప్పటిదాకా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని 25 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. అది ఎగ్గొట్టినట్టు కాదు, మేము వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. ఎంత వసూలు అయితే అమ్మా అని అడిగినాం. 10% వసూలు అయితే అట, మిగతా 90 ఏమంటారో పర్మనెంట్గా ఎగ్గొట్టారు. వాళ్ళు కాదు మిమ్మల్ని చదివిస్తూ ఉండేది, మాలాంటి మీలాంటి సామాన్యులు మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్లీజ్ రిమెంబర్, వీఆర్ ఇండెప్టెడ్ టు దెమ్. వాళ్ళకి మనం బాకీ ఉన్నాం.
రేపొద్దు నువ్వు డాక్టర్ అయితే నీ దగ్గరకు వచ్చే పేషెంటు నీకు చదువు నేర్పిస్తాడు. పేషెంట్లు చదువు నేర్పిస్తారు. వాళ్ళకి రోగాలు వచ్చినందువలన ఆ బాధలు ఉంటాయి వాళ్ళకి. ఆ బాధల్లో ఉన్నవాడు బాధ పోగొట్టుకోవడానికి మన దగ్గరికి వస్తే ఆ జబ్బులన్నీ మనకు పరిచయం అయ్యేది రోగులు గుండానే. కాబట్టి సాధారణ జనం, పనులు చేసే జనం, నిత్య జీవితంలో రకరకాల వృత్తులు చేసే జనం డబ్బులు ఇచ్చి చదివిస్తారు. రోగాలు వచ్చిన జనము రోగాల గురించి నేర్పించి చదివిస్తారు మనల్ని. అంతకంటే మించినటువంటి మరొక కేటగిరీ జనమున్నారు. ఈ విషయం నాకు 1970లోనే అర్థమైంది. నేను చదువుకునేటప్పుడే మన బంధువులు ఎవరైనా మరణిస్తే పూడి చేస్తాం, కాల్ చేస్తాం. పూడి చేస్తే మట్టిలో కలిసిపోతారు, కాల్ చేస్తే గాలిలో కలిసిపోతారు. అంతేగాని మనకి ఎంత ప్రీతిపాత్రమైన మన వ్యక్తులైనా ఇంట్లో ఉంచుకోం. చనిపోయిన తర్వాత వాళ్ళు ప్రకృతిలో కలవాల్సిందే. 2 కార్యాలు ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు, ఇద్దరికి చూపివ్వచ్చు, కనీయం. అది బ్రెయిన్ డెత్ అయితే, బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వస్తే బ్రెయిన్ పోతుంది, గుండె పనిచేస్తూ ఉంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు మామూలు మనుషులే అవకాశం ఉండదు. అలాగే యాక్సిడెంట్స్లో తలకాయ దెబ్బతింటే కూడా మామూలు మనుషులుగా మారవాళ్ళు. బ్రెయిన్ డెత్ ఈజ్ డెత్. బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు 2 ఊపిరితిత్తులు ఇవ్వచ్చు, 1 గుండె ఇవ్వచ్చు, 2 మూత్రపిండాలు ఇవ్వచ్చు, కాలేయం ఇద్దరికి ఇవ్వచ్చు. 9 మందికి బతుకున్న వాళ్ళకి మనం సహాయపడవచ్చు. అనాథలు మరణిస్తే మా జనరల్ హాస్పిటల్లో 4 రోజులు మార్చురీలు ఉంచుతారు. ఎవరన్నా చూడడానికి వస్తారేమోనని. ఎవరో రారు. వాళ్ళని శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన, అంటే అనాటమీ అంటారు దాన్ని, ఆ డిపార్ట్మెంట్కి ఇస్తారు. పెద్ద తొట్టి ఉంటుంది అక్కడ, సిమెంట్ తొట్టి. తొట్టిలో 40 మందిని పడుకోబెడతారు. లేచిపోతారేమోనని తుమ్మముద్దులు పెడతారు పైన. ఈ 40 మంది వాళ్ళు ఊర్లు తెలియదు, పేర్లు తెలియదు, వాళ్ళందరూ చదువు నేర్పిస్తారు. ఒక్కొక్క శవాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పడుకోబెట్టి స్టెయిన్లెస్ స్టీల్ బల్ల, బతికున్నప్పుడు బో పెట్టలేదు, చచ్చిపోయారు వాళ్ళు, చచ్చిపోయినాక స్టెయిన్లెస్ స్టీల్ బల్ల. తలకాయకో 10 మంది, పొట్టకో 10 మంది, చేతికి కాలికి 5-5 చొప్పున 40 మంది విద్యార్థులు తెల్లకోట్లు వేసుకొని చుట్టూ చేరతారు. ఒక విద్యార్థి కోస్తూ ఉంటాడు, ఇంకో విద్యార్థి చదువుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు ఇప్పుడైతే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, అప్పుడైతే వింటూ ఉండేవాళ్ళు. ఈ 40 మందికి చదువు ఎవరు చెప్తున్నారు? ఇక్కడ శవం, అనాథ శవం చదువు చెప్తా ఉంది. చనిపోయినాక కూడా చదువు చెప్పచ్చు. నా మిత్రుడు ఒకరు విజయవాడలో చనిపోతే అతని పిన్నమనే సిద్ధార్థకి అతని బాడీ ఇప్పించాం మేము, కూతుర్లు ఇద్దరిని నచ్చజెప్పి. ఇంకా సిద్ధార్థలో పడుకొని ఉన్నాడు ఆయన. 6 నెలలు చదువు చెప్తాడు ఆయన. డాక్టరింగ్ అంటేనే చదువు చెప్పటం. డాక్టర్ మొదట చేయాల్సిన పని చదువు చెప్పటమే, నేర్చుకోవటం కాదు, చెప్పడం. అది మాకు అర్థమైంది. అదే నేను ఈ పిల్లలతో పంచుకుంటున్నా. తల్లిదండ్రులు మీరు కూడా ఎంకరేజ్ చేయండి చదువు చెప్పడం గురించి. దట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. నేను 68 నుంచి దాన్ని పాటించాను. నాకు కలిగిన బెనిఫిట్ మీకు చెప్తా, వినండి. వింటే సబ్జెక్ట్ 10% మిగులుతుంది, చెప్తే 90% మిగులుతుంది. నాకు ఇదంతా తెలియదు నేను చదువుకునేటప్పుడు. నా క్లాస్మేట్స్ అడుగుతుండేవాళ్ళు నన్ను ఏదైనా అర్థం కాకపోతే, వాళ్ళకి చెప్తా ఉండేవాడిని. క్లాస్ రూమ్లో వినడం, అడిగినోడికల్లా చెప్పడం. అలా నాకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆ సబ్జెక్టు. టెక్స్ట్ బుక్ చదువుకోవాల్సిన అవసరం లేకుండా నేను పాస్ అయినా. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. నో టెక్స్ట్ బుక్ కొనలా. నేను అంత కష్టపడి చదవలేదు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ ద సెన్స్, నేను వాడికి అర్థమయ్యేటట్టు చెప్తే
ఆ విన్నోడికి అర్థమైనప్పుడు వాడి కంటిలో వెలుగు నాకు కనపడుతుంది. అది నాకు గుర్తింపు. పరీక్షలకు ముందు, ఏ ఫైనల్ పరీక్ష అయినా 3 రోజుల ముందు పుస్తకాలు చూడటం మానేసిన. అవసరం లేదు, సబ్జెక్ట్ అట్లా గుర్తుంది నాకు. వై కాంట్ యూ ట్రై దట్ మెథడ్ నౌ? ఇప్పుడు ఎందుకు మీరు ట్రై చేయలేరు? ఏ విద్యార్థికైనా అర్థం కాలేదంటే ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్. చెప్పండి వాళ్ళకి. ఇలా చెప్పటం అనే క్రమంతో నీ క్లాస్మేట్స్తో, రేపొద్దున్న నీ జూనియర్స్తో నీకు అద్భుతమైన స్నేహం వస్తుంది. అద్భుతమైన స్నేహం వచ్చినాక ర్యాగింగ్ చేయాలనే కోరికే రాదు. నన్ను ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేశారు నా సీనియర్. ఇలాంటి ఈ రోజుల్లో ఉన్నలాంటి వికృతమైన ర్యాగింగ్ ఆ రోజుల్లో లేదు. కానీ ఆ సీనియర్లు తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకోవటానికి బెదిరించేటోళ్ళు, భయపెట్టేటోళ్ళు, చేతకాకపోయిన పాటలు పాడమనేవాళ్ళు, డ్యాన్స్ చేయమనేవాళ్ళు, ఒక రకంగా సోషలైజేషన్కి తోడ్పడ్డది ఆ కాలంలో సోకాల్డ్ ర్యాగింగ్. ఇప్పుడు సోషలైజేషన్ కాదు. ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుందంటే నీకంటే నేను గొప్పని ప్రూవ్ చేసుకోవడానికి, ఒక దిక్కుమాల గుర్తింపు కోసం ఎదుటి వాళ్ళని ఏడిపించి శాడిస్టిక్ థింకింగ్ ద్వారా ఆనందపడటానికి ఈరోజు తోడ్పడతా ఉంది. ఫస్ట్ ఇయర్ పూర్తిగానే మా పీరియడ్లో మేము ర్యాగింగ్ రద్దు చేసాం. చట్టం లేదప్పటికీ 10 ఏళ్ళ తర్వాత చట్టం వచ్చింది. మా బ్యాచ్ మొత్తం రద్దు చేసింది ర్యాగింగ్ని మా కాలేజీలో లేకుండా. చట్టం వచ్చేదాకా కూడా మా కాలేజీలో ర్యాగింగ్ లేదు. ఇక మా బ్యాచ్తో స్టార్ట్ చేసాం. మేము సోషలైజ్ చేసుకున్నాం. కొత్త స్టూడెంట్స్ వస్తే ఫ్రెండ్షిప్ చేసుకోవడం. ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంది, మీ అమ్మ నాన్నలు ఏం చేస్తూ ఉంటారు, నువ్వు ఎందుకు మెడికల్ కాలేజ్కి వచ్చావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు, ఇలాంటి ఒక స్నేహం ద్వారా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ స్టూడెంట్స్ని మేము సంపాదించుకున్నాం. టు మై అస్టానిష్మెంట్, నేను ఉన్నది 5 ఏళ్ళు ఈ కాలేజీలో. 25 ఏళ్ళ పిల్లలందరూ నాకు తెలుసు. ప్రతి ఏడాది ఈ కాలేజీకి వచ్చేవాడిని. ఆ బ్యాచ్ విద్యార్థులతో పరిచయం చేసుకున్నటువంటి 1970లో స్టార్ట్ అయినటువంటి యాక్టివిటీ 95 దాకా నేను కంటిన్యూ చేశాను. నాకున్న స్పెషల్ అకేషన్ అది. కానీ మీరు ఆ విధంగా స్నేహం చేయటం ద్వారా మీరు మంచి స్నేహాలు సంపాదించుకుంటారు. జీవితాంతం స్నేహాలు మీకు ఉంటాయి. ఎవడెలా పోతే నాకెందుకు కాదు, అందరూ బాగుపడితే నేను బాగుపడితే కన్సెప్ట్ అది. మీరు ఒకసారి ఈ ప్రక్రియలోకి రాగలిగితే ప్రతి షూర్ నెక్స్ట్ ఇయర్కి ర్యాగింగ్ మీద మీకు ఒక ఉపన్యాసం ఉండాల్సిన అవసరం లేదు. అందరూ మీ స్నేహితులుగా మారాలి. అటువంటి ఆలోచన మీరు ఎందుకు చేయకూడదు? ర్యాగింగ్ చట్టం అంటే భయపెట్టడం. ర్యాగింగ్ చేసి చిక్కితే నేను కాలేజీలో తీసేస్తాం, శిక్షేస్తాం, జైల్లో పెడతాం. భయం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా పనిచేయదో, ప్రేమ పనిచేస్తుంది. స్నేహం చేయండి, ఈ తోటి వారిని ప్రేమతో చూసుకోండి, అభిమానంతో చూసుకోండి. ర్యాగింగ్ చట్టం అవసరం లేని పరిస్థితిని క్రియేట్ చేయండి అని నేను కోరుతున్నాను. అండ్ యూ కెన్ డూ దట్. నీకు వచ్చే బెనిఫిట్ ఏందని అనొచ్చు. నువ్వు చదువు చెప్పడం ద్వారా నీకు సబ్జెక్ట్ బ్రహ్మాండంగా గుర్తుంటుంది, షేర్ చేసుకోవడం ద్వారా గుర్తుంటుంది. ఇంకొకసారి బుక్ చదవాల్సిన పని వెళ్ళి 4 సార్లు చెప్పేస్తే అయిపోద్ది. ఫైనల్ ఇయర్ అయిపోయేదాకా కూడా నేను చదువు చెప్పాను. నా సీనియర్లకి చెప్పాను, నా జూనియర్లకి చెప్పాను. అది నాకు కలిగిన బెనిఫిట్. నేను ఇందాక మీ ప్రిన్సిపాల్ గారితో రూమ్లో మాట్లాడా. ఏంటి ఇక్కడ పరిస్థితి చెప్పండి సార్ నాకు అని అడిగా. ఇక్కడున్న ప్రత్యేకతలు ఏంటని అడిగా. చాలామంది విద్యార్థులు ఇక్కడ మినిమం అటెండెన్స్ 75% ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని 25% ఎట్టగొట్టాలని ఆలోచిస్తారట. ఇది ఎక్కడ ప్లానింగ్? దిక్కుమాల ప్లానింగ్. ఆరోగ్యం ఏదన్నా అనుమతించకపోతే తప్ప మీరు ఎగ్గొట్టద్దు. 50% మార్కులు వస్తే పాస్ అంటున్నారు. అంటే అర్థం రేపు నీకు వైద్యం సగం తెలిస్తే చాలా, ఏ కేసు అయినా ఎదురైతే సగం బాగు చేస్తే చాలా అని అర్థం. అది కాదు, 100% నయం చేయాల. నా సక్సెస్ రేట్ 90% అన్నాడు డాక్టర్ నాతో. ఫెయిల్యూర్ రేట్ ఎంత అన్నా 10% అన్నాడు.
అంటే 100 ఆపరేషన్లు చేస్తే 10 మంది చస్తారని చెప్పాడు ఆయన. చచ్చిపోయేటోడికి 100% డెత్. అది నీ లెక్కలో 90% సక్సెస్, నా లెక్క అది కాదు. 10 మంది చనిపోతారు అన్నారంటే 10 మందికి 100% డెత్. అది ఉండనే కూడదు. డాక్టర్గా మన అబ్జెక్టివ్ 100% సక్సెస్ ఉండాలి మనకి. ఆ జనం యొక్క కళ్ళల్లో వెలుగు చూడు. ఐ టోల్డ్ యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు హ్యాపీనెస్, వాళ్ళ హ్యాపీనెస్ ఉంటే వస్తుంది నీకు. ఒక రోగి నీకు ఎదురై, నాకు ఇప్పటికి ఎదురవుతుంటారు, చొక్కా ఇట్లా లాగుతాడు, ఇది నువ్వు కోసం నువ్వు సార్ ఇట్లా అంటాడు. గుండె ఆపరేషన్లు చేసినటువంటి వాడు 2000 మందికి చేసిన గుండె ఆపరేషన్లు ఎంబీబీఎస్తో చేశా. రిమెంబర్, ఇప్పుడు ఎవరిని చేయనీరు. నేను 82 నుంచి చేశా. ఆ కాలంలో చేయనిచ్చారు. చూపిస్తే గుర్తున్నాడు. వాడు కోసిన కోత గుర్తుంటుంది నాకు. ఎంత ఆనందంగా కూడా చెప్తాడు, నీ వల్లనే బాగైనాని. ఒక టీచర్కి డాక్టర్కి మాత్రమే ఇలాంటి హ్యాపీనెస్ వస్తుంది, ఇంకెవరికి రాదు. ఓ టీచర్కి ఎదురై, పిల్లవాడు బజార్లో ఎదురై, నీకు అమ్మాయి ఎదురై నమస్కారం పెడితే టీచర్కి, ఎవరైనా అని అడుగుతాడు టీచర్. నీ దగ్గర చదువుకున్నాను సార్ నేను అంటాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. నువ్వు మస్తు చెప్పిన చదువు నాకు గుర్తులేదు నాయన అంటే, ఈరోజు నేను కలెక్టర్గా పనిచేస్తున్నా అన్నాడు అనుకో, ఎంత హ్యాపీనెస్ వస్తుంది టీచర్కి. టీచర్లు కొంతమంది అనుకోవచ్చు మేము నిత్యం లాంటి వారమే, మీ అందరినీ బేకెక్కిస్తూ ఉంటాం, మేము అక్కడే ఉంటామని. నా టీచరే ఒకసారి ఇట్లా అన్నాడు నాతో. అదేం సార్ నిత్యంలో కూడా మిద్దెక్కితే ఎట్లా అన్నా నేను. నిత్యంలో అక్కడే ఉండాలి, గోడకేసి మేము ఎక్కుతూ ఉండాలి పైకి, మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉండాలి. నిత్యంగా ఉన్న నువ్వు కూడా మిద్దెక్కి కూర్చుంటే ఎవడు ఎక్కిస్తాడు పైకి? నీ పాత్రది, టీచర్ పాత్ర చాలా గ్రేట్ పాత్ర. అది మొదటి టీచర్ మీ అమ్మే, రెండో టీచర్ మీ నాయన, తర్వాత టీచర్ మీ ఇల్లు, ఆ తర్వాతే మిగతా టీచర్లు అందరూ. హౌ గ్రేట్ టీచర్ అనేది నీకు అర్థం కావాలి. ఒక కథ నేను చెప్తా వినండి. ఒకసారి రిటైర్ అయ్యే టీచర్ ఇంటి దగ్గర ఉంటే ఆయన భార్య మాత్రం ఉన్నారు. పిల్లలు ఎగిరిపోయినారు. పిల్లలు ఎగిరిపోతారు. మీకు మూడు రూములు ఇల్లు కట్టుకుంటారు మీరు. ఒక రూమ్ భార్యాభర్తలు మీకోసం, ఒక రూమ్ నీ కూతురు కోసం, ఒక రూమ్ నీ కొడుకు కోసం కట్టుకుంటారు. ఇంటర్మీడియట్ కాగానే వీళ్ళిద్దరు ఎగిరిపోతారు. ఆ 2 రూములు కూడా మీరే ఊడ్చుకోవాలా. ఇంకేం గతి లేదు, మనకి వేరే మార్గం లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, ఎక్కువ రూములు ఇల్లు కట్టుకోవాకండి. మా అంబానీలాగా ఆయన 600 రూములు ఇల్లు కట్టుకున్నాడు. ప్రతి రూములు ఆయనే పండుకోవాలంటే ఏమవుతుంది? నిమిషానికి ఒకసారి ఎత్తాల. అయ్యే పనేనా? ఒకసారి ఆయన భార్య సెల్ ఫోన్ మర్చిపోతే ఎత్తకటానికి 2 గంటలు పట్టింది. ఏ రూములో మర్చిపోయిందో తెలియక. అన్ని రూములు ఎక్కర్లేదండి, మీకు 3 రూములు ఎక్కువ నా లెక్కలో. ఇప్పుడు అలా అనిపిస్తుంది, నా కొడుకో రూమ్ కూతురుకో రూమ్ అని. ఈ కొడుకు కూతురు మీతో ఉండరు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాక వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ కెరీర్లు నిర్మించుకొని వాళ్ళ కూతుళ్ళు కొడుకులతో కాపురం మొదలు పెడతారు. వాళ్ళకి ఇదే గతి పెడతారు. చివరికి ఉమ్మడి కుటుంబాలు రద్దయినాక ఇదంతా జరిగేదే. మీరు దాన్ని అయితే ఆపలేరు, ఆ పరిణామాన్ని. అలా అంతంత ఇల్లు కట్టుకోవడం, అంతంత సౌకర్యాలు మనం సేకరించుకొని దగ్గర పెట్టుకోవడం అవసరమా కాదో తెలుసుకోండి. ఎవరెలా పోతే నాకెందుకైనా డైలాగులోనే ప్రమాదం అనేది ఉందని నేను చెప్తున్నా. ఈ కథలో ఈ టీచరు ఆయన దగ్గరికి చూడడానికి ఒక కలెక్టర్ వచ్చాడు. అతను కలెక్టర్ అని నాకు తెలియదు. నమస్కారం పెడితే ఏం నాయనా అన్నాడు. రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ప్రశాంతంగా అట్లా ఉండరు. ఈ కాలంలో టీచర్లు చాలామంది సైడ్ బిజినెస్లు, సీట్లు గీట్లు రకరకాలు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. రిటైర్ అయినాక హ్యాపీగా ఉండొచ్చు కదా, మళ్ళీ చీట్లు ఎందుకు, మళ్ళీ ఈ గొడవ అంత ఎందుకు మీకు? ఇదే పెన్షన్ ఇస్తున్నారు, బతకొచ్చుగా అని నేను చెప్తే నా మీద కోప్పడతారు వాళ్ళు అట్లే బిజీగా ఉండాలనుకుంటారు, టెన్షన్ పెంచుకుంటారు, గుండె జబ్బులు తెచ్చుకుంటారు, మళ్ళీ మా దగ్గరికే వస్తారు, ఉన్నదంతా ఊడ్చుకుంటారు. మేమే ఊరుకుంటామా? గుండె జబ్బులతో మీరు వస్తే ఊడ్చి కానీ వదలం. అదేదో మళ్ళీ చెప్తారండి ఆ ఊడ్చే కార్యక్రమం. నమస్కారం పెట్టాడు. ఏం నాయన అంటే నేను నీ విద్యార్థిని సార్ అన్నాడు. చాలామందికి చదువు చెప్పినారా గుర్తులేదన్నాడు. ఒక సంఘటన నేను చెప్తాను సార్, నీకు గుర్తొస్తాను నేను అన్నాడు. చెప్పిన ఆయన కూర్చోబెట్టుకున్నాడు పక్కన.
మేము 10th క్లాస్ చదివేటప్పుడు సార్ జరిగింది ఆ సంఘటన. ఒక పిల్లవాడు వాచ్ పెట్టుకొని స్కూల్కి వచ్చాడు. అది వాడిదేం కాదు, వాళ్ళ అన్నదట. వాడు ఎక్కడో దుబాయ్లో పని చేస్తా వస్తా వాచ్ తెచ్చాడు. ఒకరోజు సరదాగా పెట్టుకుందామని వచ్చాడు. వాడు మధ్యాహ్నం భోజనం టైంలో ఆ వాచ్ చేతి నుంచి తీసి తన బ్యాగ్ మీద పెట్టి బయటికి వెళ్ళి భోంచేసి వచ్చే లోపల వాచ్ మాయమైపోయింది. ఎట్లా మాయమవుతుంది? ఆ క్లాసులో ఎవడో కూడా తీసేసి ఉంటాడు. ఈ సంగతి టీచర్కి కూడా తెలుసు. మరి ఈ వాచ్ని ఎట్లా కనిపెట్టాలా అనే దానికి మీరేం చేసినారంటే, సారు అందరి బ్యాగులు వరుసగా పెట్టండిరా గోడ పక్కన చెప్పావు, మా అందరినీ ఇంకో గోడ పక్క నిలబడమని తలకాయలు గోడ పక్క పెట్టండి, ఇటుపక్క చూడొద్దురా అన్నావు. మీరు కూడా కళ్ళకు గంత కట్టుకొని ఈ బ్యాగులన్నీ ఎత్తికారు. ఒక బ్యాగ్ దగ్గర వాచ్ దొరికింది. అది తెచ్చి టేబుల్ మీద పెట్టి మీ గంత అప్పుడు ఉప్పదీశారు. మా అందరిని ఇటు తిరగమన్నారు. ఇదేరా నీ పోయిన వాచి అని అడిగారు మీరు. వాడు అవును సార్ ఇదే అన్నాడు. వాడికి జాగ్రత్త చెప్పాడు, ఎప్పుడు ఇట్లాంటి ఖరీదైన వస్తువులు స్కూల్కి తీసుకురాకు, తెస్తే జేబులో పెట్టుకో, బయట పెట్టుకోకని చెప్పాడు. అదే మన వాళ్ళు కూడా చెప్పేది, ఆర్నమెంట్లు ఖరీదైన వస్తువులు హాస్టల్లో పెట్టుకోకండి, లాక్ అండ్ కీలో పెట్టుకోండి అని చెప్పినారు. అక్కడ ఇందాక పవర్ పాయింట్లో లాక్ అండ్ కీ పెట్టే ఎవడన్నా మహామేధావి తాళం పగల కొడితే పోతాయి. మేధావులు అన్ని చోట్ల ఉన్నారు కదా. ఆ రిస్క్ అంతా నీకెందుకు, నీకు బంగారం ఎందుకు? ఏదో చెవులకు పెట్టుకుని పర్మనెంట్గా ఉంటాయి చెవులతోని. ఒకవేళ మెడకు తగిలించుకుంటే మెడలోనే ఉంచు, తీసివేయటందుకు పెడతారు. ఇంకొంతమంది 7 వారాల నగలనే బ్యాచ్ ఒకటి ఉంది, వారానికి ఒక నగలు మార్చేవాళ్ళు. అంత డబ్బున్న వాళ్ళు ఎటు మీరు కాదు, మీకు ఆ బాధ కూడా లేదు. అన్ని వారాల నగలు సంపాదించినా సావిత్రి లాంటి మహాతల్లి చివరికి ఏమి లేకుండా చచ్చిపోయింది కదా. బంగారం మనకి ఎంత సహాయపడుద్ది అంతవరకే దాన్ని చూసుకోవాలి, అంతకు మించి చూడకూడదు. నేనైతే బంగారం బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవడానికి పనికొస్తుంది, నా లెక్క అది. నా ఒంటి మీద మాత్రం బంగారం ఉండదు, ఏ వస్తువు ఉండదు. చివరికి వాచ్ దొరికింది. వాచ్ గురించి జాగ్రత్త అడిగి చెప్పాడు. ఆ వాచ్ ఎవరు దొంగతనం చేసినారో ఎవ్వరికి తెలియదు, దొంగతనం చేసినోడికి తప్ప. తనకి కూడా తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో కళ్ళకు గంతు కట్టుకొని ఎతికాడు. సార్ ఆ సంఘటన చెప్పినాక మీకు ఆ సంఘటన గుర్తొచ్చిందా సార్ అన్నాడు. అవు గుర్తొచ్చిందిరా అన్నాడు. ఆ వాచ్ దొంగతనం చేసింది నేనే సార్ అన్నాడు. మీరు ఆ రోజు కానీ నన్ను దొంగ గుర్తుపెట్టి కానీ ప్రకటించుంటే స్కూల్లో నేను ఉన్నంతకాలం నన్ను దొంగ అని పిలిచేవాళ్ళు. నేను ఈరోజు కలెక్టర్ని అయ్యేవాడినో, రౌడీని అయ్యేవాడినో, నేరస్తుని అయ్యేటోనో చెప్పలేను. నా జీవితాన్ని మార్చింది ఆ ఒక్క సంఘటన. నేను దాన్ని ఇన్నేళ్ళు మర్చిపోకుండా ఉన్నా, మిమ్మల్ని నిరంతరం గుర్తుంచుకుంటున్నా. అందుకనే మీరు ఎక్కడున్నారు, ఎతికి మీ దగ్గరికి వచ్చినా అని చెప్పి ఆయన భార్యకి బట్టలు పెట్టాడు, ఈయనకి బట్టలు పెట్టాడు, కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ టీచర్. ఈరోజు మీకు చదువు చెప్పే ఈ డెంటల్ సర్జన్స్, టీచర్స్, దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్. భయపడద్దు వాళ్ళ గురించి, ప్రేమించండి వాళ్ళని. టీచర్ని నువ్వు ప్రేమిస్తే ఆ రిలేషనే వేరు, భయపడితే ఆ రిలేషన్ వేరు. భయపడితే భయంగా తిరుగుతూ ఉంటావు. భయపెట్టే టీచర్ ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత తిడతావు. మీకు తెలుసు కదా, ఎస్పీ ఎదురుగా కానిస్టేబుల్ నమస్కారం అంటాడు, పోగానే బూతులు తిడతాడు. తెలుసు గిట్టాడు ఇవన్నీ మనకి. గౌరవము, భక్తి, ప్రేమ ఉన్న చోట ఇవి జరగవు. కేవలం అథారిటీ ఉన్న చోట, పెత్తనం ఉన్న చోట, భయం ఉన్న చోట జరుగుతాయి. ఎట్లా మీ టీచర్స్కి మీకు ఉండాల్సిన రిలేషన్షిప్ భయం కాదు, ప్రేమ. భక్తి కూడా కాదు. భక్తి దేవుడికి చూపించుకోండి, మనుషులకు భక్తి చూపించొద్దండి. భక్తి అంటే క్వశ్చన్ చేయకుండా ప్రేమించటం, చేయకూడదు. అది క్వశ్చన్ చేయకపోతే ప్రమాదం. ప్రేమలో క్వశ్చనింగ్ ఉంటుంది, భక్తిలో క్వశ్చనింగ్ ఉండదు. భగవంతుని ఎడల భక్తి అని ఎందుకంటున్నా అంటే ఆయన క్వశ్చన్ చేయడానికి నీ చిక్కన కూడా చిక్కడు. కాబట్టి అక్కడ భక్తి పెట్టుకోండి. మనుషులకి ఎడలగానే మీరు భక్తి చూపిస్తే నియంతలు అవుతారు వాళ్ళు. మీ టీచర్లు మీకు నియంతలు కాకూడదు, మీకు స్నేహితులుగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్న సూచన, ఎర్లీగా మీ జీవితాల్లో మీ పిల్లలతో స్నేహితులుగా మారండి.
నేను తండ్రిని, నేను తల్లిని. నిజమే, కాదని ఎవరన్నారు? నా పిల్లల మీద నా పెత్తనం ఉండదా? ఉండదో. మీ నుంచి మీ పిల్లలు వచ్చినారు, మీకోసము రాలే. దే హావ్ నాట్ కమ్ ఫర్ యూ, దే కేమ్ ఫ్రమ్ యూ. మీరు అటు నుంచో కణం ఇటు నుంచో కణం ఇచ్చినారు. ఎక్స్ క్రోమోజోమ్ తల్లి ఇచ్చేది ఎక్సే, తండ్రి ఎక్స్ కానీ వై కానీ ఇస్తాడు. మగపిల్లడు పుడతాడు, ఆడపిల్ల పుడుతుందో కారణం తండ్రి, తల్లి కాదు. భార్య కానీ ఆడపిల్లల కంటే తిడతాడు తండ్రి, అత్త తిడుతుంది, మామ తిడతాడు. బుద్ధి ఉండాలి కొంచెమన్నా. మగపిల్లడు పుట్టడానికైనా కారణం, ఆడపిల్ల పుట్టడానికి కారణం తండ్రే. భార్యను తిడతారేంది? అది సైన్స్ అంటే. ఒక కణం ఇటు, ఆ కణం ఒకటి ఇచ్చినారు అంతే మీరు చేసింది. కాబట్టి తల్లి కొంచెం ఎక్కువ శ్రమ పడ్డది. 10 నెలలు మోసింది, ఇంకా 10 నెలలు పాలిచ్చి పెంచింది. తండ్రికి ఏంలే, కణం ఇవ్వడమే, ఇంకంతే ఆయన పని. కాకపోతే సంపాదించి కొంపలోకి డబ్బులు తెస్తాడు అంతే. ఏం తల్లి బయటికి పోతే తీసుకురాలేదా డబ్బులు? ఈయన తేగలడా? విచిత్రం ఏంటంటే ఈరోజు మన కుటుంబాల్లో పని మనిషిని పెట్టుకుంటే ఉడచడానికి డబ్బులు ఇవ్వాలా, బట్టలు ఉతకడానికి డబ్బులు ఇవ్వాలా, వంట వండితే డబ్బులు ఇవ్వాలి. ఈ పనులన్నీ అమ్మ చేస్తుంది, రూపాయి ఏడు తండ్రి. బ్యాంకులో పేరుతో పెట్టచ్చు కదా. నేను వాళ్ళకేం చెప్పడంలో వాళ్ళు ఎటు నా మాట అనరు. మీకు చెప్తున్న పిల్లలకి, రేపు పొద్దున్న మీరు పెళ్ళిళ్ళు లేనాక మీ భార్యలను లేదు భర్తలను ఈక్వల్గా చూడడం నేర్చుకోండి. ఈక్వాలిటీ ఈ రాజ్యాంగం ఇచ్చింది. రేపొద్దున మీరు ఆస్తులు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే మీ పిల్లలకు సమానంగా ఇవ్వండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ సమానంగా ఆస్తి ఇచ్చిన మరుసటి రోజే వరకట్నం రద్దు అయిపోతుంది. అప్పటిదాకా పోదు అది. అసలు వరకట్నం ఆశించడమే తప్పు నా దృష్టిలో. మీరు సొంతంగా సంపాదించుకొని ఎదగండి. ఎవడో మామనే పుల్లాయగాడి ఇచ్చే డబ్బులతో మీకేం పని? మొదటి సంపాదన ఎటువంటి కిక్ ఇస్తుందో మీ టీచర్లు అడగండి రేపు పొద్దున. నా మొదటి సంపాదన వచ్చినప్పుడు 212. ఆ 212 నాకు ఇచ్చిన కిక్ అపారం. నా డబ్బులు నేను సంపాదించిన అనే ఫీలింగ్. మొట్టమొదటి జీతం మా మురళీధర్ రెడ్డికి ఎంత వచ్చి ఉంటుంది? చాలా తక్కువ వచ్చి ఉంటుంది. ఈరోజు 10 రెట్లు వచ్చి ఉంటుంది. ఈ 10 రెట్లు జీతం ఇవ్వని హ్యాపీనెస్ ఆ మొదటి జీతం ఆయనకి ఇస్తుంది. నేను సంపాదించిన అనే ఫీలింగ్ మీరు పోగొట్టుకోవద్దు. నేను సంపాదించిన అనే ఫీలింగ్ అంత కిక్ ఇచ్చేది, అంత గుర్తింపు ఇచ్చేది అయితే ఇక నువ్వు లక్షలు మీ మామ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంట. ఆయన ఇచ్చేది ఏంది? నేను సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లెర్నింగ్. డోంట్ థింక్ దట్ డెంటల్ సర్జరీ నేర్పిస్తే నేర్చుకున్నట్టు కాదు, జీవితం గురించి నేర్చుకోవాలి. అందుకని నా టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడైనా గంట సేపు పాఠం చెప్తే 5 నిమిషాలు పాఠం చెప్పొద్దు, జీవితం గురించి చెప్పండి. మా పిల్లల్ని ట్యూన్ చేయండి జీవితానికి. 5 నిమిషాలు మీరు డెంటల్ సబ్జెక్ట్స్ చెప్పకుండా వదిలేసినంత మాత్రాన ఏమీ కొంపలు మునగవు. ఎటు 50% తెచ్చుకుంటారు, 50 పాస్ చేస్తున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు. కానీ జీవితం గురించి కొన్ని సంఘటనలు చెప్పడం ద్వారా పిల్లలు జీవితానికి ప్రిపేర్ అవుతారు. కేవలం డెంటల్ సర్జరీ చేసి బయటికి పంపించటమే మన కోరిక కాదు. మంచి వ్యక్తిగా ఇక్కడి నుంచి బయటికి పోవాలి. మంచి వ్యక్తిగా పోవడం అంటే యాటిట్యూడ్ నేర్పించాలా, ఎథిక్స్ నేర్పించాలా, కమ్యూనికేషన్ నేర్పించాలా. ఎట్కామ్ అంటారు దాన్ని, AETCOM. ఏ అంటే యాటిట్యూడ్, దృక్పథం నేర్పించాలా. ఈటీ అంటే ఎథిక్స్, విలువలు నేర్పించాలా. COM కామ్ అంటే కమ్యూనికేషన్, జనంతో ఎట్లా మాట్లాడాలో నేర్పించాలా. జనంతో ఎట్లా మాట్లాడాలో నేర్పించడానికి మీరేం కష్టపడక్కర్లా. ఎవరీ పీరియడ్లో ఒక 5 నిమిషాలు యూ పికప్ ఏ స్టూడెంట్, ఆస్క్ ద స్టూడెంట్ టు కమ్ టు ద డయాస్. జనమందరికి ఎదురు నిలబడి మాట్లాడమని అడగండి, మాట్లాడడం వస్తుంది. ఉపన్యాసాలు ఎట్లా ఇవ్వాలో పుస్తకాలు చదివితే రాదు. నేను రాసిన పుస్తకం. ఉపన్యాసాలు ఇవ్వడం స్టార్ట్ చేసినోడికే పుస్తకం ఉపయోగపడుతుంది, స్టార్టింగ్లో ఉపయోగపడదు. ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడాలంతే. క్లాస్ రూమ్లో పిల్లలకి నిలబడి మాట్లాడమని మీరు ఎంకరేజ్ చేస్తే ఒక 5-10 సార్లు మాట్లాడేటోడికి బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ వస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసా? రేపు OC వస్తుంది అంటే మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీ ప్రొఫెసర్లు చెప్పాలి, మీరు జవాబులు, దానికి మార్కులు ఉన్నాయి. నీకు మాట్లాడడం రాలేదానికి అక్కడ నువ్వు మాట్లాడు, నోరెత్తావు, మాట్లాడి ఇక్కడ నేర్చుకున్నావు అనుకో క్లాస్ రూమ్లో అక్కడ మాట్లాడగలవు.
వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతావు మాట్లాడడం రాకపోతే. ఆ పర్పస్కి కూడా ఈ మాట్లాడడం తోడ్పడుతుంది. అందుకని టీచర్లు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరీ పీరియడ్ మీరు అటెండ్ అయ్యే దాంట్లో 5 నిమిషాలు రోజు ఒకరు ఇద్దరిని పిలిచి 1 నిమిషం ఇక్కడి నుంచి మాట్లాడించండి. వాళ్ళ కమ్యూనికేషన్ నేర్పినట్టయితుంది. ఎథిక్స్ అనేవి పాఠం చెప్తే రావు. ఎథిక్స్ పిల్లలు చూసి నేర్చుకుంటారు. నా పిల్లలు అద్భుతమైన విలువలతో జీవించాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకున్నా, ఏ టీచర్ అయినా కోరుకుంటే ఆ ఎథిక్స్ మీరు పాటించండి. మీరేమీ ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. నేను సంఘటన చెప్తా వినండి. ఒకసారి ఒక విద్యార్థి హరిశ్చంద్రుడి పాఠం చదువుతున్నాడు. ఇంటికి వచ్చి తండ్రి మహా ఆనందపడిపోయినాడు. అరే మీ స్కూల్లో హరిశ్చంద్రుడి గురించి కూడా చెప్తారా అన్నాడు. అవునా అన్న అన్నాడు. ఎంత గొప్పడు హరిశ్చంద్రుడు, మాటకు నిలబడ్డాడు, ఆఖరికి ఆలు నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, కాటికాపరి పని చేసినాడు, బ్రహ్మాండంగా నాటకం ఆడతారా మన ఆంధ్రదేశంలో దీని మీద అని చెప్పి మహదానందపడిపోయినాడు తండ్రి. ఇక్కడి నుంచి కేసు మారదు చూడండి. ఈ లోపలి తండ్రి యొక్క తమ్ముడు అంటే పిల్లోడి యొక్క బాబాయ్ గబగబా హడావుడిగా వచ్చి, అన్నా నీ మరదలకు సీరియస్గా ఉంది, ఆసుపత్రికి పట్టుకెళ్ళాలి, 10,000 డబ్బులు ఉంటేవా అని అడిగాడు. ఈ తండ్రి అనేటువంటి ఏం చేశాడు, అరే నిన్నొచ్చుంటే 20,000 ఇచ్చింది కదరా అన్నాడు. ఈ పిల్లోడు చదవడం ఆపేసినాడు, ఇదేందో సంభాషణ జరుగుతుందని. ఈడు ఊరుకోకుండా పిల్లవాడు, అదేంది నాయన అట్లా చెప్పినావు, ఇంతలా కట్ట బిరువాలో పెడితే కదా అన్నాడు. ఎక్కడ పెట్టినా అన్నాడు. నేను చూసినా కదా అన్నాడు. అది మంది కాదురా, పక్కింటి సుబ్బరాజు కదా అన్నాడు. అంతలా కట్ట అంటే 10,000 కట్టది. పక్కింటి సుబ్బరావు డబ్బులు మన ఇంటి ఎందుకు పెట్టిండు, ఆయన ఇంట్లో బీరువా లేదా అన్నాడు వీడు, ఈ పిల్లడు. అట్ట కాదులే అన్నాడు. మరి ఏంది, నిన్ననే కదా మీ ఇద్దరు పోట్లాడుకొని నీకు నాకు రామరామ తిట్టుకున్నారు, ఆయన డబ్బులు మన ఇంటి ఎందుకు పెడతాడు అన్నాడు. ఇంతకు ముందు ఏమన్నాడు, సత్యమనే పలుకు హరిశ్చంద్రుడి పాఠం చెప్తే మెచ్చుకునే. ఇప్పుడు పక్క అబద్ధం ఆడుతున్నాడు వీడు. చెప్పొచ్చు కదా డైరెక్ట్గానే డబ్బులు ఉన్నాయి నీకు ఇప్పుడు ఇవ్వలేను, వేరే అర్జెంట్ పని మీద పెట్టుకున్నా చెప్పొచ్చు. హౌ టు సే నో, నో అని చెప్పడం నేర్చుకోవాలా. హౌ టు సే నో జీవితంలో చాలా ఇంపార్టెంట్. KNOW నో కాదు, NO నో చెప్పడం కూడా చేతవాలి మనకి. హౌ టు నో, ఒక నో తెలియాలి, రెండో నో కూడా తెలియాలి. పిల్లలకి అబద్ధం ఆడకుండా ఉండే ఒక విలువ నేర్పాలనుకుంటే వాడు పాఠం చదివేటప్పుడు మెచ్చుకోవడం కాదు నువ్వు చేయాల్సింది, ఆ విలువను నువ్వు పాటించాలా. తోటి వ్యక్తులతో గౌరవంగా ప్రవర్తించాలంటే గౌరవించటం నువ్వు చేయి, నీ పిల్లలు నేర్చుకుంటారు అంతే. అది పాఠం చెప్తే రాదు. నీ ఇంటికి రోజు ఒకడు ఉదయం వస్తున్నాడు సరిగ్గా టిఫిన్ తినే టైంకి. ఇప్పటికి 7 సార్లు పెట్టినావు టిఫిన్. 8వసారి వాడు అక్కడ ఉండంగానే అబ్బాయి నా కొడుకు వచ్చిండ్రా టిఫిన్ టైంకి అది లోపల అనుకోకుండా బయటికి అన్నావు. నీ కొడుకు కూతురు విన్నారు దాన్ని. వాడు దగ్గరికి రాగానే అరే భలే వచ్చినవని వాడు వాటేసుకున్నాడు. ఏమర్థమవుతుంది నీ పిల్లలకి, నీ అంత దొంగెదవ లేడని అర్థమవుతుంది. అది చేయకూడదు మనం. నీ మనసులో ఉంటే క్లియర్గా అదే చెప్పు. రోజు టిఫిన్ టైంకి వస్తావురా మా ఇంటికి, దెబ్బకే పోతుంది స్నేహం, ఇక మిగలదు. ఇఫ్ యూ వాంట్ టు రిస్క్ దట్ యూ డూ దట్. వద్దనుకున్నవా మనస్ఫూర్తిగా పెట్టాడికి. ఏమి ఇంత తిండి తింటే ఏమవుతుంది నీకు నష్టం, రానిలే తిండి టైంకి. నువ్వు ఏదో ఒక రకమైన స్పష్టత నీకు ఉండాలా. మనిషి దూరంగా ఉన్నప్పుడు తిట్టుకొని దగ్గరకు వచ్చిన కానీ ఎన్నాళ్ళని నువ్వు చూడకని వాటేసుకుంటే ఆ రకమైన డైకాటమీనే పిల్లలకు వస్తుంది. అది రానియకుండా నువ్వు ఉండాలంటే నువ్వు సరిగా ఉండాలి. విలువలు నేర్పాలంటే ఎథిక్స్ నేర్పడానికి వేరే మెథడ్ లేదు, మనం ఎథిక్స్ పాటించడం తప్ప. నో అనేది ఎందుకు తెలియాలంటే ఈ అమ్మాయిలు, వయసు వచ్చిన అమ్మాయిలు ఉంటారు, ఎవడో ఒకరిని ప్రేమించినానంటాడు. వాడికి తగినోడో లేదో తెలియకుండా ప్రేమించినా గీమించినట్టు ఒప్పుకోకూడదు. నో చెప్పడం చేతవాల. ఒక అమ్మాయి రోజు ఉదయం పరిగెత్తా ఉంది, ఆ అమ్మాయి ఇంటిని కాపాడుతూ ఉంది, పోషిస్తూ ఉంది. ఒక కుర్రాడు ఆ అమ్మాయి అంటే పరిగెత్తడం మొదలుపెట్టినాడు. ఆ అమ్మాయిని ఆకర్షించాలని వాడి కోరిక.
పరిగెత్తి మీరు చాలా అందంగా ఉంటారండి అన్నాడు. అందంగా ఉంటారంటే ఎవరికైనా ఏడుపు వస్తుందా? సంతోషం కలుగుతుంది. కానీ నో అనేది చెప్పకుండా ఎడ చెప్పిందో చూడు. ఆగింది పరిగెత్తడం, ఆపి ఈరోజు అందంగా ఉన్నామంటావు, రేపేమో చాలా బాగా పరిగెత్తున్నారని అంటావు, ఎల్లుండి 2 రోజులు మనం కలిసి పరిగెత్తున్నాం కదా, కలిసి టీ తాగి తిట్టుంటుంది అంటావు. ఆవులెల్లుండి పక్కనే, నా రూమ్ పక్కనే, రూమ్కి రమ్మని అంటావు. ఆ తర్వాత నేను ప్రేమించానంటావు. ఆ తర్వాత ప్రేమించిన తర్వాత కలిసి ఉంటే ఏముంది తప్పు, ఇప్పుడు అందరూ అట్లే ఉంటున్నారు కదా అంటావు. ఇప్పుడు చెప్పవై నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ చెప్పాను. అది చిక్కలా కంటికి కనపడకుండా వారిపోయినాడు. నో అని చెప్పకుండా నో చెప్పింది అమ్మాయి. ఇట్లాంటి తెలివితేటలు మన పిల్లలు సంపాదించుకోవాల్సిందే, బోల్తా పడకూడదు. సావిత్రి అద్భుతమైన నటి, కళ్ళతో నటించగలదు. అటువంటి నటి ఈ భూమి మీద ఇప్పటిదాకా పుట్ల. ఆమె 16 ఏళ్ల వయసులో ఏమైనా జమినీ గణేష్ని ఆకర్షిస్తే పడిపోయింది, నమ్మిందాన్ని. ఆడికి అప్పటికే పెళ్ళి, ఇంకొక ఆమెతో సెపరేట్ కాపురం, అవన్నీ తెలిసి కూడా అతన్ని నమ్మింది. 10 ఏళ్ల తర్వాత ఈ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు అతను. దాంతో బాధ కలిగి బాధను పోగొట్టుకోవడానికి తాగడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు గవర్నమెంట్లు కూడా తాగమని చెప్తున్నాయనుకోండి. తాగడం ఇంత తాగినా నాశనమే. తాగుడు అనేది ప్రమాదకరమైన అలవాటు. ఈ హాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి తాగుడు అలవాటు ఉంది. నెవర్ మైండ్, ఆ పేరుతో మిమ్మల్ని తిట్టడానికి నేను రాలే, ప్రమాదం అని చెప్తున్నా. చెడు అలవాటు అంటాను నేను, ప్రమాదకరమైన అలవాటు. ఈ దేశంలో సగం నేరాలు తాగుడు వల్ల జరుగుతున్నాయి. సగం యాక్సిడెంట్లు తాగుడు వల్ల జరుగుతున్నాయి. కుటుంబ విచ్ఛిన్నాలు సగం తాగుడు వల్ల జరుగుతున్నాయి. లివర్ పాడై 60 ఏళ్ళకి చచ్చేటోళ్ళు సగం మంది తాగుడు వల్ల చస్తున్నారు. ఇంత ప్రమాదకరమైన అలవాటు ఈ సమాజంలో ఉండాలనా అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. మా డాక్టర్ అతను ఇంత తాగితే ఏం కాదులేని సలహా ఇచ్చాడు. ఆయన ఇంత తాగుతున్న రోజు దానికి శాంక్షన్ అనమాట ఆ సలహా ఇవ్వడం. నువ్వు ఇంత తాగినా పోతావు, పిపాలు తాగినా పోతాం. మేమన్నా అమెరికాలో తాగునో బ్రిటన్లో తాగునో ఇంత ఉడుగు గ్లాసుకి ఇంత పోసుకొని చుక్క నాకే బేసి కాదు కదా మంది. పిపాలు తాగే బేసి మంది. వాళ్ళలాగా పరిమితంగా తాగం మనం. కాబట్టి అలవాటు మనకు పనికిరాదు అనేది. ఇలా ఏమంటే తాగుడు మానిపిస్తాను ఒక అమ్మాయి నో చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. పొగ తాగడం మానిపిస్తాను ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. మీరేం మానిపించలేరమ్మా, ముందే చూసుకోండి. వీడికి ఇట్ట అలవాట్లు ఉంటే జానేదో నో, నీతో ప్రేమ లేదు, ఏం లేదు. ఈ మధ్య తెలివిగల పిల్లలు తయారవుతున్నారు, ఆడపిల్లలు కూడా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. కెరీర్ నిర్మాణం కోసం కష్టపడుతున్నారు. కెరీర్లో స్థిరపడేదాకా పెళ్ళిని వాయిదేస్తున్నారు. అంతా కరెక్టే. డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్ అని కూడా అంటున్నారు. ఇద్దరికి ఆదాయం ఉండాలా. 1 కోటి సంపాదించి పిల్లల్ని పెంచగలం అనుకుంటే అప్పుడు మాత్రమే పిల్లల్ని కందాంలే అనుకుంటున్నారు. వేటిని తప్పట్టద్దు. ఇవన్నీ కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఏం సొంతంగా బతకాలనే ఆలోచన ఆడపిల్లలకు రావడం తప్పేంది? ఎట్ ది ఎండ్ లెట్ మీ టెల్ యూ, మీరు బీడిఎస్తోనే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయగలరు. ఇక్కడ నేర్చుకుంటారు. మీకు ఏదైనా సబ్ స్పెషాలిటీ ఇక్కడ పీజీ అని ప్రకటించినటువంటి 8-9 సబ్జెక్టుల్లో అందులో ఎక్స్పర్టీస్ కావాలంటే మీరు పీజీ చేరొద్దు. ఆ వర్క్ వచ్చినట్టు దగ్గర 3 నెలలు పనిచేయ నీకు వచ్చేస్తా. నేను అట్లా చేసిన. నేను పీజీ చేరదలుచుకల. అన్ని స్పెషాలిటీస్లో ఉండే బేసిక్స్ మొత్తం చేస్తా. 16 స్పెషాలిటీస్ చేస్తాను నేను. అన్ని బేసిక్స్ వచ్చు నాకు. ఒక 5-6 స్పెషాలిటీస్లో హై-ఎండ్ వర్క్ కూడా చేస్తా. అందులో భాగమే హార్ట్ ఆపరేషన్ నేను చేసినాను అంటున్నా. ఫస్ట్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి 2nd ప్లేస్ నాది 1986లో చేశాను. ఇట్ నాట్ డిఫికల్ట్. సూత్రం గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోండి. పీజీ చేయకుండా కానీ మీరు చేయొచ్చు. ఈ భూమి మీద ఒక డెంటల్ సర్జరీ కానీ మామూలు సర్జరీ కానీ ఒక్క వ్యక్తి చేయగలిగినా నేను కూడా చేయగలను. నమ్మండి దాన్ని. నాకు ఆ సూత్రం పనిచేసింది. ఏ కొత్త సర్జరీ చేయాలన్నా పోయి చూస్తా, నోట్స్ రాసుకుంటా, చేసేస్తా. అంతే. మీరు కూడా చేయగలరు. అంతకంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి సర్జరీ ఫస్ట్ టైం ఎవడో చేసి ఉంటాడు. ఎవడన్నా చేస్తే చేయడం కాదు, ఫస్ట్ టైం చేసి ఉంటాడు.
ఎందుకు ఆ ఫస్ట్ టైం చేశాడు నేను కాకూడదు? ఆ కసి మీకు ఉండాలి. కసి నడిపిస్తుంది మిమ్మల్ని. ఫస్ట్ టైం నేను ఎందుకు చేయకూడదు అని అనుకుంటే. అలా నేను అనుకుని 1995లో హెర్నియా ఆపరేషన్ చేయాలంటే ఒక మెష్ వాడతారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ 30 సెంటీమీటర్స్ సైజు ఉండే మెష్ అప్పట్లో 16,000కి అమ్మేవాళ్ళు. బెంగళూరు ఎంపోరియం అని ఉంది ఇక్కడ విక్టరీ టైగర్స్ పక్కన. ఆ ఓనర్ మన పాత ఎంపీ సంజీవ్ కుమార్ గారి నాన్న. అక్కడ కూర్చొని ఉంటే ఒక దోమతెర చూసా. జాన్సన్ కంపెనీ వాళ్ళు మార్కెట్ చేసి దాని లగ్నం చూడడానికి దాన్ని పట్టుకెళ్ళి ఆటోకులో చేసి నా పేషెంట్లకు వాడా. ఎక్సలెంట్గా పనిచేసింది. ఇది కరూరులో తయారు చేస్తారు దాన్ని. అక్కడికి పోయినా నేను, మద్రాసు తమిళనాడు స్టేట్లో 5 ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది. అక్కడ పోయి అడిగితే ఇక్కడ 45 రూపాయలు మీటర్ చెప్తే అక్కడ పోయి అడిగితే 10 రూపాయలకి మీటర్ ఇచ్చాడు. మీటర్ 10 అంటే 30 × 30 సెంటీమీటర్ సైజ్ 10 వస్తాయి. అంటే 10 పైసలకు నాకు ఆ 16,000 రూపాయలు మెష్ వచ్చింది. నేను ఇప్పుడు 100 సెంటర్లకి దేశంలో పంపిస్తున్నా ఆ మెష్ని. నేనే ఈటీఓ స్టెరిలైజ్ చేసి. నాలాంటి ఒక మామూలు మనిషి, ఎంబీబీఎస్ మాత్రమే చదివిన మనిషి ఒక ఇన్వెన్షన్ చేయగలిగినప్పుడు వై కాంట్ యూ డూ దట్? నేను యునీక్గా ఉండాలి ప్రపంచంలో. నువ్వు ఆల్రెడీ యునీక్, ఐ నో ఇట్. నా కోసం ఒక పేజీ హిస్టరీ ఉండాలనే కోరిక మీకుంటే ఈ బీడీఎస్ స్టూడెంట్స్ మొత్తం అద్భుతమైన వ్యక్తులుగా మారుతారు. అంతకంటే చిన్న కోరిక మీకు ఉండకూడదు. ఇక్కడ మీరు ఆలోచించండి. 75% హాజరుస్తే చాలనే ఆలోచన మానేయండి. నేను ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకూడదు అనే ఆలోచన మీకు రావాలి. సెలవు ఇస్తే ఆనందపడే దగ్గర ఉండకూడదు. మనం సెలవు ఎందుకు ఇచ్చినామని అడిగే దగ్గర ఉండాలి. పిల్లలు చాలామంది సెలవు ఇస్తే సంతోషంగా ఉంటారు, ఇంటికి వెళ్ళి ఆనందంగా ఉంటారు. అంటే ఆ స్కూల్ మీద వాళ్ళకి ప్రేమ లేదని అర్థం. ఒక టీచర్ ఒకరోజు క్లాస్ చెప్పకపోతే ఐ మిస్డ్ ద క్లాస్ అనే కోరిక నీకు రావాలా. మాకు అటువంటి అద్భుతమైన టీచర్లు చదువు చెప్పారు. ఈవెన్ టుడే వీఆర్ నాట్ ఫర్గెటింగ్ దెమ్. చనిపోయి కూడా చాలా కాలమైంది. వాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ నడిపిస్తూనే ఉన్నారు. అటువంటి పద్ధతుల్లో మీరు ఆలోచించాలి తప్ప, దట్ ఈస్ ద పాజిటివ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద లైఫ్. పాజిటివ్గా చూడండి లైఫ్ని, నెగిటివ్గా చూడనివ్వద్దు. ఏ కష్టం మీకు వచ్చినా నెగిటివ్ ఆలోచన చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం తీసేసుకునే ఆలోచన చేయకూడదు మనం. లైఫ్ ఈజ్ యునీక్ ఫర్ యూ. ఇంకో జన్మ ఉంటే మళ్ళీ పుట్టంటే నాకు అభ్యంతరం లేదు. నాకైతే ఖచ్చితంగా ఈ జన్మ ఉందని తెలుసో. ఈ జన్మ అద్భుతంగా మనం గడపాలా. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టం వచ్చినా సరే మరణం, చావు అనేది నీ దృష్టికి రానే రాకూడదు.